గైస్ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఈ స్కాలర్షిప్ అందిస్తుంది ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అన్నమాట. సర్వీస్ అందిస్తున్న కోటక్ బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ ని అందిస్తున్నారు. సో దానికోసం కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు కోటక్ కన్యా స్కాలర్షిప్ 2024-2025 ఈ ప్రోగ్రామ్ మీద స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను, అవి రీసెంట్ గా వాటికి డేట్ అయిపోవాలి, అప్లికేషన్ డేట్. సో మీరు అవి కూడా చూడండి, వాటి లింక్స్ కావాల్సింటే కింద నేను ప్రొవైడ్ చేస్తాను. వాచ్ చేసి డీటెయిల్ గా మీరు ఎలిజిబుల్ అయితే వాటికి అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకుంటే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలిజిబుల్ అవుతారని తెలిసి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్ వాట్సాప్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, మీ యొక్క గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో షేర్ చేయండి. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈ స్కాలర్షిప్ లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడొచ్చు, ఈ స్కాలర్షిప్ అనేది కోటక్ కన్యా స్కాలర్షిప్ 2024-2025 ఈ అకాడమిక్ కి ఈ పేరు మీద ఈ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ డెడ్ లైన్ కనుక చూసుకుంటే 30th September 2024 అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. మీరు అంతవరకు ఉండకండి. సో బిఫోర్ డేట్ అప్లై చేసుకోండి. ఓకేనా? అదేవిధంగా ఇంకా కొన్ని స్కాలర్షిప్ లాస్ట్ 2 days లో స్కాలర్షిప్స్ చేశాను, అవి కూడా చూడండి, ఎలిజిబుల్ అవ్వచ్చు మీరు కూడా. ఇక్కడ ఈ స్కాలర్షిప్ ముఖ్యంగా కేవలం గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు. అది కూడా మెరిటియస్ గర్ల్స్ స్టూడెంట్స్ అనమాట. సో వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ అంటే 12th class బోర్డ్ ఎగ్జామ్ లో 75% మార్క్స్ అనేది ఉంటే కనుక వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంతకంటే బిలో ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంట. అదేవిధంగా వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 6 lakhs ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మస్ట్ బి లెస్ దాన్ 6 lakh, అంతకంటే ఎక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. 6 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? ఇక ఈ మెరిటియస్ గర్ల్ స్టూడెంట్స్ ప్రెసెంట్ 2024-2025 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్, అది కూడా ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బి, బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బిఎస్, ఎంఎస్ ఆర్ బిఎస్ రీసెర్చ్ ఇన్ ఐఎస్ఈఆర్, ఐఎస్ఎస్ బెంగళూరు ఆర్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, అది కూడా లైక్ డిజైనింగ్, ఆర్కిటెక్చర్ ఎక్సెట్రా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక ఇంకోటి ఏం కండిషన్ ఏంటంటే, మీ యొక్క పేరెంట్స్ కనుక ఈ కోటక్ మహీంద్రా గ్రూప్ లో కానీ, కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ లో కానీ, అండ్ బడ్డీ ఫోర్ స్టడీలో కానీ మీ యొక్క పేరెంట్స్ వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఈ స్కాలర్షిప్ కి ఇండియా వైడ్ ఎలిజిబుల్ అవుతారు. ఇండియా వైడ్ అప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి 1.5 lakh పర్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టిల్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఈ అమౌంట్ అనేది మీ ట్యూషన్ ఫీజు కి, హాస్టల్ ఫీజు కి, ఇంటర్నెట్ కి, ట్రాన్స్పోర్టేషన్ కి, ల్యాప్టాప్ కి, బుక్ అండ్ స్టేషనరీకి, ఎడ్యుకేషన్ కి సంబంధించి యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. స్కాలర్షిప్ సెలెక్షన్ అండ్ అమౌంట్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ విల్ బి అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనమాట. సో ఈ స్కాలర్షిప్ అనేది మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్ గా, ఎటువంటి మిస్ అవ్వకోకుండా డీటెయిల్ గా ఫుల్ఫిల్ గా చేసిన వాళ్ళకి బట్టి ఈ స్కాలర్షిప్ అనేది సెలెక్షన్ జరుగుతాయి. సో మీరు జాగ్రత్తగా అప్లై చేయండి. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క మార్క్ షీట్, ప్రీవియస్ యొక్క 12th class మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ కి సంబంధించి పేరెంట్స్ కానీ, ఒకవేళ పేరెంట్ లేకుంటే గార్డెన్ సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ఎఫ్ పేరెంట్స్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024 ఒకవేళ అప్లికేబుల్ ఉంటే ఇవ్వండి, లేకుంటే నో నీడ్, అంత ఇబ్బంది పడకండి. ఓకేనా? ఫీ స్ట్రక్చర్ ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025 సంబంధించి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఆర్ లెటర్ ఫ్రమ్ కాలేజ్, అంటే మీరు ఈ కాలేజ్ లో చదువుతున్నట్లు బోనఫైడ్ స్టూడెంట్ సర్టిఫికేట్ గా అడిగితే ఇస్తారు, లేదంటే అదే లేకుండా లెటర్ ఫ్రమ్ కాలేజ్ సంబంధించి అడిగినా ఇస్తారనమాట కాలేజ్ వాళ్ళు. కాలేజ్ సీట్ అలాకేషన్ డాక్యుమెంట్, అంటే ఇన్ కేస్ మీరు కాలేజ్ లో ఇంకా జాయిన్ అయ్యేటప్పుడు ఒక అలాట్మెంట్ లెటర్ అనేది ఇచ్చింటారు మీ కాలేజ్ వాళ్ళు, డాక్యుమెంట్ దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ స్కోర్ కార్డ్ అనేది, సో చాలా మంది ఎంట్రన్స్ ద్వారా ఎగ్జామ్ ఎంటర్ ఎంసెట్ ద్వారా కానీ, లేదంటే ఐఐటి, జేఈ మెయిన్స్ ద్వారా కానీ ఇలా ఎంట్రన్స్ రాస్తుంటారు మాక్సిమం. సో ఆ డాక్యుమెంట్ ఉంటే అది అప్లోడ్ చేయండి. ఇక ఆధార్ కార్డ్ అనేది స్టూడెంట్ అప్లోడ్ చేయండి. బ్యాంక్ పాస్బుక్, ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ పాస్బుక్ లేకుంటే మీ పేరెంట్ కానీ, గార్డెన్ కానీ అప్లోడ్ చేయండి. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్ అప్లోడ్ చేయండి. డిజేబిలిటీ సర్టిఫికేట్, ఇన్ కేస్ మీరు డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే కనుక, డిజేబిలిటీ కలిగి ఉంటే కనుక ఆ సర్టిఫికేట్ ఇవ్వండి. ఒకవేళ లేకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్, అంటే మీ యొక్క ఫ్యామిలీలో డెత్ సర్టిఫికేట్ ఎవరైనా మీ యొక్క పేరెంట్ కనుక చనిపోయింటే కనుక వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీరు సింగిల్ పేరెంట్ కానీ, ఆర్ఫాన్ క్యాండిడేట్ అయితే కనుక వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మీరు డాక్యుమెంట్ సెషన్ లో అప్లోడ్ చేయండి. ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది హౌస్ అనమాట, అంటే ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది హౌస్, మేబీ ఇది ఫోటోగ్రాఫ్ మీ యొక్క హౌస్ గురించి కానీ, లేదంటే మీ హౌస్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక ఫోటోగ్రాఫ్ కానీ అడిగిండొచ్చు. మీ డాక్యుమెంట్ సెషన్ లో అడుగుతారు ఏ ఫోటో కావాలనేది, మీరు అక్కడ చూసి నీట్ గా అప్లోడ్ చేయండి. ఇది అప్లై ప్రాసెస్ అనమాట. సో ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఆ తర్వాత ప్రాసెస్ అన్ని మీరే ఆటోమేటిక్ గా తెలుస్తాయి. వాటి ఫిల్ చేసుకుంటూ స్టార్ మార్క్, అంటే రెడ్ స్టార్ మార్క్ ఉన్న వాటికి
వాటిని ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఓకేనా. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ అనేది మల్టీ స్టేజెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇండియా వైడ్గా స్కాలర్షిప్ అప్లికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్గా స్టూడెంట్ ఎవరైతే మెరిటియర్ స్టూడెంట్ అండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో అటువంటి స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన స్టూడెంట్స్కి 2 రౌండ్స్ ఇంటర్వ్యూస్ ఉంటుందన్నమాట. ఆ రౌండ్స్లో పర్ఫామ్ చేసిన స్టూడెంట్స్కి ఫైనల్ సెలక్షన్ అండ్ అవార్డింగ్ ఆఫ్ ది స్కాలర్షిప్ అనేది అది కూడా ర్యాంక్ ఆర్డర్ ప్రకారం ఈ కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కాలేజ్లో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ 1 ఇయర్ కంటే ఎక్కువ బ్రేక్ ఉండకూడదు అనమాట ఇంటర్మీడియట్కి బీటెక్కి. సో 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఓకేనా. ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకే వాళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక మీకు ఏదైనా డౌట్స్ ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే వాళ్ళ మొబైల్ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చారు, అవి చూడొచ్చు అనమాట మీరు. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, kotakScholarship@buddyforstudy.com అని. సో మీరు మెయిల్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవనేది డీటెయిల్గా మీరు చేయొచ్చు అనమాట. ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీకు చేయడం జరుగుతుందంట. సో ఇది కోటాక్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్, ఇవన్నీ ప్రైవేట్ స్కాలర్షిప్స్. మీరు ఎటువంటిది భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక డాక్యుమెంట్ కూడా చేశాను అనమాట. నేను ఆ టైంలో సెలెక్ట్ అయినప్పుడు, నేను హెచ్డిఎఫ్సి స్కాలర్షిప్స్కి సెలెక్ట్ అయినప్పుడు వాటికి సంబంధించి డాక్యుమెంట్ అనేది నాకు వచ్చిన ప్రూఫ్స్ అన్ని నేను పెట్టాను. ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు చూడండి. సో మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. ఈ విషయం కూడా షేర్ చేయండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.